నారాయణరావుపేట ఒకప్పుడు చుక్క నీళ్లు లేని ప్రాంతం. బొంబాయి, దుబాయ్కి వెళ్లి బ్రతికే పరిస్థితి ఉండేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రస్తుతం ఎటు చూసినా పచ్చని పొలాలు, నిండుకొండల మల్క చెరువు జలకళతో కళకళ్లాడుతుందన్నారు. గంగమ్మ తల్లి గలగల పారుతూ ఎల్లమ్మ తల్లి పాదాలకు చేరిందని, కాళేశ్వరం కూలిందనే నాయకులు నారాయణరావుపేటకు వచ్చి చూడాలని హితవు పలికారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎల్లమ్మ సిద్ధోగం కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. 9 ఏళ్ల తర్వాత ఈ ఏటా ఎల్లమ్మ సిద్ధోగం అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లమ్మ దేవాలయానికి దారి లేకుంటే బ్రిడ్జి కావాలని కోరితే బ్రిడ్జి నిర్మాణం చేసుకున్నామని చెప్పారు. రాజన్న గుడి వద్ద గౌడ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి మొదట్లో 35 లక్షలతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. నారాయణరావుపేటకు, మాటిన్లకు 4 లైన్ రోడ్డు, నారాయణరావుపేట నుంచి సిద్దిపేటకు 4 లైన్ రోడ్డు, ఎల్లమ్మ గుడి నుండి మల్యాలకు బీటీ రోడ్డు మంజూరు చేసుకున్నామని, టెండర్లు పూర్తయి పనులు ప్రారంభం చేసేలా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి 50,000 రూపాయలు విరాళంగా అందించారు. నీళ్ల కోసం తల్లాడిన ఈ ప్రాంతంలో కాళేశ్వరం జలాలు ఎల్లమ్మ తల్లి పాదాలను దాక్కుపోతా ఉన్నాయి కదా. ఆ ఎల్లమ్మ తల్లి పాదాలను దాక్కు గలగల గోదావరమ్మ వార్తా ఉంది, గంగమ్మ తల్లి వార్తా ఉంది. అంటే ఈ ఏప్రిల్ మే నెల ఈ ఎండాకాలంలో గంగమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి పాదాలు దాక్కుంటూ పోతా ఉంటే నిజంగా ఇది సిద్దిపేటకు వరం కాదా? మన ఈ ఎండాకాలంలో రాంగ మన చెరువులో చూసిన మల్క చెరువులో నిండా నీళ్లు కనబడుతున్నాయి. అసలు కలనది కన్నా మల్క చెరువులో ఈ ఏప్రిల్ మే నెలలో నిండా నీళ్లు ఉంటాయని ఎప్పుడైనా చూసినావా? బర్రెలు పెట్టిన మల్క చెరువు చూసినాం. మొత్తం అలా మల్క చెరువులో బాయిలు తవ్వి మంచినీళ్ళ కోసం పైప్ లైన్ వేసిన రోజులు చూసినాం. అటువంటిది ఎండాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే మన పెద్ద చెరువు, మన మల్క చెరువు ఇవాళ బ్రహ్మాండంగా నిండి ఇవాళ ఎంతో చక్కగా నీళ్లతో ఉంది. ఆ బ్రిడ్జి కిందకి గలగలగల గోదావరి నీళ్లు మారుతా ఉన్నాయి. కొంతమంది హైదరాబాద్ దగ్గర కాళేశ్వరం కూలిపోయింది అంటారు. వాడు కూడా నారాయణరావుపేట శుద్ధి వెళ్తారు. కాళేశ్వరం తొలి ఫలితం సిద్దిపేట నియోజకవర్గంలో ఎవరికి దక్కింది అంటే నారాయణరావుపేట దక్కింది. రంగనాయక సాగర్ లో గేట్ ఎత్తగానే ఫస్ట్ నీళ్ళు ఆయనకు వస్తాయి, మా నారాయణరావుపేట పెద్ద చెరువుకు వస్తాయి. అంటే ఇలా నారాయణరావుపేటలో ఏమన్నా గుడ్డాలు ఉన్నాయి. మొత్తం గుడ్డాలని యాడక్కడ జేసీబీలు పెట్టి సీరి అచ్చు కట్టి బ్రహ్మాండంగా నాటేస్తారు. ఒకప్పుడు ఎక్కడ చూసినా అన్ని రాళ్ళు, రప్పలు, శల్క భూములు, పశువుల మేకకు, గొర్రెల మేకలు ఎందుకు పెడుతున్నారు. ఇప్పుడు ఉన్నదా ఎక్కడన్నా? బ్రహ్మాండంగా అచ్చుకట్టే ఆ ఎల్లమ్మ తల్లి దయతో కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇలా ఎటు చూసినా పచ్చడి పొలాలు, యాసంగి పంటలు పండుతున్నాయి నారాయణరావుపేట.